దేశంలో దశాబ్దాల తరబడి అడవుల్లో కొనసాగుతున్న మావోయిస్టు తిరుగుబాటు ముగింపు దశకు చేరుకుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలోనే తాము లొంగిపోవాలంటే భద్రతా బలగాలు కూంబింగ్ ఆపేయాలి అని మావోయిస్టు పార్టీ కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. మావోయిస్టుల కోరిక మేరకు కూంబింగ్ ఆగిపోయింది. మావోయిస్టులు వారు చెప్పినట్టుగానే ఆయుధాలు వీడటానికి తేదీని ఎంచుకున్నారు. ఒక్కొక్కరికి బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. ఈ మేరకు మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. అయితే మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని అందులో ప్రస్తావించారు. మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు వివరించారు. పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో 1967లో నక్సల్ ఉద్యమం మొదలైన తర్వాత నక్సలైట్లుగా గుర్తింపు పొందిన మావోయిస్టులు తూర్పు మధ్య భారత్లోని రెడ్ కారిడార్ ఏర్పాటు కోసం ఏకమయ్యారు. తూర్పున జార్ఖండ్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు దేశంలోని 3 జిల్లాలకు వీరు విస్తరించారు. మావోయిస్టు ఉద్యమం భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పు అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. అటు 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా మావోయిస్టులు దేశానికి అతిపెద్ద ముప్పు అని పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో మావోయిస్టుల సాయుధ పోరాటం వల్ల 12,000 మంది ప్రాణాలు పోయాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో మావోయిస్టులు, భద్రతా బలగాలు, సాధారణ పౌరులు, రాజకీయ నాయకులు ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే మొదటి నుంచి మావోయిస్టులు గ్రామీణ పేదలు, ఆదివాసీల హక్కుల కోసం తాము పోరాడుతున్నామని, పాలక వర్గాలు దశాబ్దాలుగా వారిని నిర్లక్ష్యం చేశాయని, వారి భూముల్ని ఆక్రమించుకున్నాయని చెప్పేవారు. ముఖ్యంగా అడవుల్లో అక్రమ మైనింగ్ లాంటి వాటిని అడ్డుకోవడంలో మావోయిస్టులు చాలా వరకు విజయవంతమయ్యారని అంటారు. ప్రభుత్వాల వల్ల గిరిజనులు పడుతున్న కష్టాలకు కూడా వీరు బాసటగా ఉన్నారని చెబుతారు. కానీ కొన్నిసార్లు మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరులో సామాన్య ప్రజలు చనిపోయిన సంఘటనలు కూడా బోలెడున్నాయి. అయినా దశాబ్దాలుగా మావోయిస్టులు, ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోరాటం చేసుకుంటూనే ఉన్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మావోయిస్టులపైన గట్టి నిఘానే పెట్టిందని చెప్పొచ్చు. మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకు ముప్పు అని బీజేపీ ప్రభుత్వం ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మావోయిస్టులను లేకుండా చేయాలని భావించింది. అంటే అసలు అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఉండకూడదు అని గట్టి శపథం తీసుకుంది. మార్చి 2026 నాటికల్లా మావోయిజాన్ని దేశంలో లేకుండా చేస్తామని హోంమంత్రి అమిత్ షా చెప్పడంతో అసలు కథ మొదలైంది. ఈ 2025 జనవరి నుంచి గమనిస్తే వందల సంఖ్యలో మావోయిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. దీంతో క్యాడర్ను కాపాడుకోవడం కోసం మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరైంది. ఎంత ప్రతిఘటించినా భద్రతా బలగాలదే పైచేయి అవుతుందే తప్ప మావోయిస్టులకు విజయం అనేది వరించడం లేదు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీలో అగ్రనేతలుగా చెప్పుకునే మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న లొంగిపోవడం ఆ పార్టీని ఇంకా కుంగదీసింది. ఇది కాదన్నట్టుగా కీలక నేత హిడ్మాను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేయడంతో వీరిపైన ఒత్తిడి పెరిగింది. మావోయిస్టుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. దీంతో మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడాలని లొంగిపోయిన మావోయిస్టులతో సహా ప్రభుత్వము విజ్ఞప్తి చేసింది. దీంతో చుట్టుముట్టిన ఈ సమస్యల నుంచి బయటపడలేమని అనుకున్న మావోయిస్టు పార్టీ ఎట్టకేలకు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. దానికి జనవరి 1వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా దశాబ్దాల పోరాటంతో మావోయిస్టులు సాధించింది ఏంటి? ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, మావోయిస్టులు, సాధారణ ప్రజల ప్రాణాలకు విలువలేదా?
ఉన్నట్టుండి ఆయుధాలు వీడితే అడవుల్లో విధ్వంసం తప్పదా? ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలను ఆయుధాలు లేకుండా చేస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే మావోయిస్టు పార్టీ కథ ముగిసిపోనుంది. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు కాలమే సమాధానం చెప్పనుంది.